ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 20 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో శనివారం లాంఛనంగా ప్రారంభించబోయే ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకంలో భాగంగా ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం అందించనున్నారు. విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈ పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అలాగే ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యారవాన్ పర్యాటకానికి అమృత్ పథకం 2.0 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతికి భూసేకరణ విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వని భూముల్ని భూసేకరణ ద్వారా తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. అమరావతి సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కుష్టు వ్యాధి పదం తొలగించేందుకు వీలుగా చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. విద్యుత్ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలకు, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ పనులు అవసరం ఉందా లేదే అనే రివ్యూ కూడా చేయకోకుండా ఆ ప్రాజెక్టును పూర్తిగా మూలపడేయటం జరిగింది. మరి 1,15,000 ఎకరాలకి సాగునీరు, తిరుమల తిరుపతి మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం పాపులేషన్ కానివ్వండి, ఫ్లోటింగ్ పాపులేషన్ కానివ్వండి పెరుగుతున్న విషయం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. సో దీన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు 126 కోట్లు మొత్తానికి అంటే ఇచ్చిన సంస్థ యొక్క నీవా బ్రాంచ్ కెనాల్ నుండి మూలపల్లి ట్యాంకు, తర్వాత అంటే నారావారిపల్లి సమీపంలో మరియు 4 క్యాస్కేడింగ్ ట్యాంకులు మరియు కళ్యాణ ఆనకట్టకు నీటిని సరఫరా చేయడానికి 126.06 కోట్ల మొత్తానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. టూరిజం పాలసీ ప్రకారం కారవాన్ పార్కులు, తర్వాత క్యారవాన్లు వేరే రాష్ట్రాల్లో అయితే దాదాపు కొన్ని వందల క్యారవాన్స్ ఇప్పటికే ఉన్నాయి. ఒక 25 నుంచి 30-40 క్యారవాన్ పార్కులు కూడా ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో. మన కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఈ రాష్ట్రాల్లో క్యారవాన్లు కూడా దాదాపు 100-150 వరకు క్యారవాన్లు కూడా ఆ రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకున్నాయి. మన దగ్గర ఒక పాలసీ లేకపోవటం మూలంగా ఈ క్యారవాన్స్ ఎవరు కూడా ఇప్పుడు దాకా రిజిస్టర్ చేసుకోలేదు. ఈ పాలసీ తీసుకురావడం ద్వారా మన రాష్ట్రంలో కూడా క్యారవాన్స్, అదేవిధంగా క్యారవాన్ పార్కులు కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. తప్పకుండా ఏదైనా భూమి అడ్డం ఉంది, ఇటువంటి భూమి ఉంటే మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్ ఇచ్చి ఆ ల్యాండ్ని తీసుకోవచ్చు అని చెప్పేసి మనం లీగల్గా అంతా కూడా స్క్రూటినీ చేసిన తర్వాత ఉన్నదాన్ని విత్డ్రా చేసుకుని 343.36 ఎకరాలు ఏదైతే ఉందో ఇంకా విత్డ్రా చేసుకొని, గత ప్రభుత్వం విత్డ్రా చేయని ల్యాండ్ ఎక్విజిషన్ విత్డ్రా చేయని భూమి ఏదైతే ఉందో విత్డ్రా చేసి ఎక్కడెక్కడైతే అడ్డంకిగా మారిందో అమరావతి అభివృద్ధికి, సపోజ్ ఏదన్నా కాంప్లెక్స్ కడుతున్నాము, దాంట్లో ఒక 5 ఎకరాలు అడ్డంకిగా ఉంది, దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద మళ్ళీ నోటిఫై చేసి తీసుకోవచ్చు అని చెప్పేసి లీగల్ ఒపీనియన్ తీసుకుని అడ్వకేట్ జనరల్ సూచన ప్రకారం దాన్ని విత్డ్రా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం. ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది.